శివలింగమునకు అభిషేకము ప్రారంభము చేసే ముందు పంచబ్రహ్మ మంత్రములతో పొడి విభూతిని శివలింగము మీద వేస్తారు. ఏ చెట్టు నుంచి కూడా పువ్వులు అన్నింటినీ కోయరాదు. కొన్ని పువ్వులను చెట్టుకు వదలాలి. అలా వదలకపోతే ఉత్తర జన్మలలో తనకి అలాంటి అదృష్టం లేని స్థితి వస్తుంది. ఏ చెట్టు నుండి ఎన్ని పువ్వులను కొయ్యాలో అన్ని పువ్వులను ఈ బ్రహ్మాండంలో ఉన్న సమస్త వృక్షముల యొక్క పూలను కోసి తెచ్చి ఈశ్వరార్చన చేసిన అటువంటి ఫలితము పొడి భస్మంతో అభిషేకం ప్రారంభించిన వాడి ఖాతాలో వేసేస్తారు. భస్మమునకు ఉన్న గొప్పతనం అది. విభూతిని నీటితో తడిపి ఆ విభూతితో శివలింగమునకు అభిషేకము చేస్తే తెల్లటి విభూతి ధార శివలింగము మీద నుండి క్రిందికి పడగానే ఈయన పాపములన్నీ హరిస్తాయి. శివలింగము మీద నుండి జారిన ఆ విభూతిని గాని పెట్టుకుంటే అపారమైన తేజస్సు ఉద్భవిస్తుంది. తేజస్సు అన్యముఖములుగా ఖర్చయిపోవడం తగ్గింది కాబట్టి, భోగముల యందు విరక్తుడయ్యాడు కాబట్టి తేజస్సు ప్రకాశించి ఈశ్వరాభిముఖుడు అవుతాడు. సృష్టికి స్థితికి మధ్యలో ఉన్నది స్థితి. ఆ స్థితి నందున్నది కూడా భస్మమే. ఒక శరీరం తిరుగుతున్నప్పుడు చాలా గొప్పగా ఉంటుంది. కానీ దాని అసలు స్వరూపం దోసెడు బూడిద. దోసెడు బూడిద ఒక ఆకారమును పొంది నడుస్తోంది. చిట్ట చివర అది దోసెడు బూడిదగా మారుతోంది. కాబట్టి మనవాళ్ళు జీవితంలో ఈ శరీరం నందు ఉన్న పృథివీ జ్ఞానగంగలో కలిసిపోవాలని కోరుకుంటారు. అది తాను బతికి ఉండగా జరగదేమోనని ఆ తర్వాత ఉన్న వారసులైనా కనీసం ఆ చితాభస్మంను తీసుకువెళ్ళి త్రివేణి సంగమంలోనో గంగలోనో కలిపేస్తూ ఉంటారు. మనము పూర్వతరముల వారు భస్మము యందు ఎంతో పునికగా ఉండేవారు. స్కాంద పురాణము బ్రహ్మోత్తర ఖండములో ఒక విచిత్రమైన విషయం ఉంది. ఒక బ్రహ్మరాక్షసుడు విభూతి పెట్టుకున్న వ్యక్తిని వచ్చి పట్టుకున్నంత మాత్రం చేత ఆ రాక్షసునికి శాప విమోచనం అయిపోయింది. ఆయన పెట్టుకున్న భస్మం అలా పెట్టుకున్నాడు. అంత ఉపాసనా బలంతో పెట్టుకున్నాడు కాబట్టి ఆ భస్మం అంత గొప్పది. భస్మముతో పాటు రుద్రాక్షలు కూడా చాలా గొప్పవి. తపస్సు చేస్తున్న శంకరుని కన్నుల వెంట కారిన జలబిందువులు భూమి మీద పడితే అవి రుద్రాక్ష చెట్లయి పైకి లేచాయి. అందుచేత అవి ఈశ్వరుని తపశ్శక్తితో కూడిన కంటి నీటి బిందువులలో నుంచి ఉద్భవించినవి కాబట్టి అవి మిక్కిలి తేజస్సంపర్కములై ఉంటాయి అని మన పెద్దలు నమ్ముతారు. నేపాల్ ఖాట్మండు పశుపతినాథ దేవాలయంలో రుద్రాక్ష చెట్టు ఉంది. మీరు పశుపతినాథ దర్శనం చేయడానికి ఖాట్మండు వెడితే దానిని చూడవచ్చు. అక్కడ రుద్రాక్షలు చాలా విస్తారంగా దొరుకుతాయి. అవి ఏకముఖి నుంచి దశముఖి వరకు ఉంటాయి. అందులో 6 ముఖములు ఉన్న రుద్రాక్ష కేవలము సుబ్రహ్మణ్య స్వరూపమని పెద్దలు నమ్ముతారు. కాబట్టి రుద్రాక్ష నేపాల్ మొదలైన ప్రాంతములలో ఈశ్వరుని తపస్సు వలన ఏర్పడిన కంటినీటి బిందువులలో నుంచి ఉద్భవించిన వృక్షమునకు కాసినది. ఏకముఖి రుద్రాక్ష, త్రిముఖి రుద్రాక్ష, పంచముఖి రుద్రాక్ష, సప్తముఖి రుద్రాక్ష, అష్టముఖి రుద్రాక్ష, నవముఖి రుద్రాక్ష, దశముఖి రుద్రాక్ష, 11 ముఖములు గల ఏకాదశముఖి రుద్రాక్ష, 12 ముఖముల రుద్రాక్ష, 15 ముఖముల 18 ముఖముల రుద్రాక్షలు, 20 ముఖముల రుద్రాక్ష. మీకు సృష్టిలో ఒక్క రుద్రాక్ష గింజలో మాత్రమే మధ్యలో తొర్ర ఉంటుంది. రుద్రాక్షలను మీరు ఒక మాలగా గుచ్చవచ్చు. రుద్రాక్షలకు అపారమైన శక్తి ఉన్నది. రుద్రాక్ష శరీరము మీద ఉన్న చెమట తడితో తడిసినా లేదా స్నానం చేస్తున్నప్పుడు రుద్రాక్షలతో తడిసిన నీళ్లు శరీరం మీద పడినా అది శరీరంలో ఉన్న ముఖ్యమైన అవయవముల పనిని నియంత్రించి రక్షించగలదు. అలా రక్షించగలిగిన శక్తి రుద్రాక్షలకు ఉన్నది. అందుకే రుద్రాక్షమాలలో పగడమును ముత్యమును కలిపి వేసుకుంటారు. రాత్రి నిద్రపోతున్నప్పుడు రుద్రాక్షమాల ధారణ ఉండదు. రాత్రులు దానిని తీసి భగవంతుని పాదముల వద్ద పెట్టి మరలా పొద్దున్నే దానిని వేసుకుంటారు. చిదంబర క్షేత్రమును సాక్షాత్తు పరమేశ్వరుని హృదయముగా భావిస్తారు. భగవంతుని హృదయము చిదంబరము అయితే ఈశ్వరుడు మనలోకి వచ్చి కూర్చోవడానికి వీలైన రీతిలో మీ శరీరమునందు సాత్వికమైన భావనలు కలిగేటట్టుగా లోపల కన్నం ఉండి ఇటు నుంచి అటు దారం వెళ్ళిపోయేటట్టుగా ఉన్న ఏకైక పవిత్రమైన గింజ రుద్రాక్ష. రుద్రాక్ష వేసుకోవడం అంటే
నేను కూడా నా భావనల చేత, నా కర్మల చేత, నా శరీరంలో జరుగుతున్న సమస్త వ్యాపారములను ఒక మాలగా గుచ్చి ఈశ్వరుడి మెడలో వేయుచున్నాను అని అర్థం. ఈ భావన ఏర్పడిందంటే యజ్జత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం. మనం చేసే కర్మలన్నీ ఈశ్వరుని సేవలై కూర్చుంటాయి. అటువంటి భావన కలగడానికి రుద్రాక్ష ధారణ చేస్తారు. ఉమానాథుడైతే మారేడు దళము, అదే మహావిష్ణువైతే తులసీ దళంతో మనం పూజ చేస్తాము. రెండూ దళాలే. మారేడు దళం ఏర్పడడమే చిత్రంగా ఏర్పడింది. శ్రీ సూక్తము చదివినప్పుడు మనం ఈ క్రింది మంత్రమును చదువుతుంటాము. ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోధ బిల్వః తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయశ్చ బాహ్యా లక్ష్మీః. లక్ష్మీదేవి ఒకనాడు తపస్సు చేద్దామని అనుకున్నప్పుడు కుడి చేతితో ఆమె చేత సృష్టించబడిన చెట్టు మారేడు చెట్టు. అందుకే ఆ చెట్టుకు పండిన కాయను శ్రీఫలము అని పిలుస్తారు. సృష్టిలో మారేడు చెట్టుకు ఒక గొప్పతనం ఉంది. అది పువ్వు పూయకుండా కాయ కాస్తుంది. మారేడు చెట్టుకు పువ్వు ఉండదు. మారేడు పువ్వులు ఉండవు. మారేడు తిన్నగా కాయ కాసేస్తుంది. మారేడు కాయలో ఉన్న గుజ్జును పూర్వం చాలా అందంగా చిన్న కన్నం పెట్టి తినేసేవారు. తినేసి దానిని ఎండబెట్టి అందులో విభూతి వేసి ఆ విభూతిని చేతిలో వేసుకుని పెట్టుకునేవారు. మారేడు ఆయుర్వేదమునందు ప్రధానముగా ఉపయోగపడుతుంది. ఈ మారేడు దళము మూడుగా ఉంటుంది. అందుకే త్రిదళం, త్రిగుణాకారం, త్రినేత్రంచ త్రియాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏకబిల్వం శివార్పణం. దళములుగా ఉన్న వాటినే కోసి పూజ చేస్తారు. ఈ దళము 3 ఆకులుగా ఉంటుంది. అరుణాచలంలో అయితే అన్నామలైలో బహుబిల్వ దళం ఉంటుంది. అది 3 కింద 9 కూడా ఉంటాయి. పుష్పములను పూజ చేసేటప్పుడు ఒక మర్యాద పాటిస్తారు. పుష్పములను తొడిమతో పూజ చేయకూడదని శాస్త్రం చెబుతోంది. తొడిమ లేకుండా పూజ చేయాలి. కానీ మారేడు దళమును పూజ చేసేటప్పుడు ఆ దళమునకు ఉన్న కాడను తీసివేసినట్లయితే వెంటనే ఆ 3 ఆకులు విడిపోతాయి. అలా విడిపోకూడదు. అందుకని ఉన్న ఈనెనే పట్టుకుని మీరు శివలింగం మీద వేస్తారు. మనకి శాస్త్రంలో ప్రపంచంలో 5 లక్ష్మీ స్థానములు ఉన్నాయని చెప్పారు. అందులో మొదటిది స్త్రీ పాపిట ప్రారంభ స్థానము. మన వాళ్ళు పాపికొండలు అంటూ ఉంటారు. వాటి పేరు పాపికొండలు కాదు. వాటి పేరు పాపట కొండలు. అక్కడ నదీ ప్రవాహమును పాపట విడదీసినట్టుగా కొండలు విడదీశాయి కాబట్టి వాటికి పాపట కొండలు అని పేరు పెట్టారు. కానీ కాలానుక్రమంలో వాటికి పాపికొండలు అనే పేరు వచ్చింది. కానీ అవి పాపికొండలు కావు. స్త్రీ కేశపాశమును విడతీసినప్పుడు ఏర్పడిన పాపట ప్రారంభ స్థానము సింధూరము చేత అలంకృతము కావాలి. అలా అలంకృతమైతే ఆవిడ దీర్ఘమాంగళ్యమును పొందుతుంది, 5వ తనమును పొందుతుంది అని శాస్త్రము చెప్పింది. స్త్రీ పాపట స్థానమునందు సింధూరము కానీ కుంకుమ కానీ లేకుండా ఉండరాదు. అది ఒక ఐశ్వర్య స్థానము. భర్త ఐశ్వర్యం అక్కడ ఉంటుంది అని పెద్దల నిర్ణయం. రెండవది ఆవు వెనక తట్టు. ఆవు పృష్ఠభాగమునందు లక్ష్మీదేవి ఉంటుంది. మూడవది పద్మము. నాలుగవది ఏనుగు కుంభస్థలము. ఐదవది మారేడు దళము. ఈ 5 లక్ష్మీ స్థానములు. మీరు మారేడు దళముతో పూజ చేసినప్పుడు బిల్వము ఈనెలు కానీ శివలింగమునకు తగిలితే ఐశ్వర్యం కటాక్షింపబడుతుంది. అందుకే ఇంట్లో ఐశ్వర్యం తగ్గుతున్నా, పిల్లలకు ఉద్యోగములు రాకపోవడం మొదలగు ఇబ్బందులు ఉంటే 3 ఆకులు ఉన్న దళములను పట్టుకుని శివునికి పూజ చేసేవారు. త్రిదళం త్రిగుణాకారం అని శివునికి మారేడు దళములతో పూజ చేయడం మొదలు పెట్టగానే వెంటనే ఈశ్వరుడు త్రియాయుష్యం అంటాడట. బాల్యము, యవ్వనము, కౌమారము ఈ మూడింటిని నీవు చూస్తావు అని ఆశీర్వదిస్తాడట. కాబట్టి ఆయుర్దాయము పూర్తిగా ఉంటుంది. మారేడు దళములతో శివుని పూజించే వ్యక్తి 3 గుణములకు అతీతుడవుతాడు. ఈ ఈన శివలింగమునకు తగిలితే ఐశ్వర్యం. మారేడు దళము శివలింగము మీద బోర్లా పడితే జ్ఞానం సిద్ధిస్తుంది. జ్ఞానము అంటే యథార్థమగు వస్తువు గోచరమగుట. యథార్థమైన వస్తువు గోచరమవడానికి భగవదనుగ్రహం ఉండాలి. భగవదనుగ్రహం ఉంటే తప్ప మీకు సత్యం ఎరుకలోకి రాదు. భగవంతుడు ఎరుకలోకి రాడు. భక్తి నిలబడదు. భక్తి నిలబడడానికి కూడా భక్తే కారణం. కాబట్టి జ్ఞాన ప్రసరణం కలగడానికి మారేడు దళమును శివలింగం మీద బోర్లా పడేలా వేయాలి. అప్పుడు మనకు జ్ఞానసిద్ధి కలుగుతుంది. ఇంత శక్తి కలిగినది కాబట్టే దానికి శ్రీ సూక్తంలో అలక్ష్మేర్మే నశ్యతాం త్వాం వృణే
అమ్మ అలక్ష్మి దరిద్రమును పోగొట్టెదవు కాక అని చెబుతాము. మనిషికి సత్వము, రజస్సు, తమస్సు అనే 3 గుణములు, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనే 3 అవస్థలు ఉంటాయి. నాలుగవ దానిలోకి వెళ్ళడు. నాలుగవది తురీయము. తురీయమే జ్ఞానావస్థ. అటువంటి తురీయములోనికి వెళ్ళగలిగిన స్థితి శివలింగమును మారేడు దళములతో పూజ చేసిన వారికి వస్తుంది.